ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. కోరెషు ఆజ్ఞాపించింది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నావశ్యము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని యెహోవా దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. ఆమేన్. కాబట్టి మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో రాజుగారు ప్రకటన చేస్తున్నాడు. ఆ రాజ్యం చాలా సువిశాలమైన రాజ్యం. ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతాం కదా, అహష్వేరోషు యొక్క రాజ్యము 127 సంస్థానములు కలిగినటువంటి రాజ్యం. అంటే 127 రాజ్యాలు ఉన్నాయి, చిన్నవి కానీ పెద్దవి కానీ అన్నీ కలిసి 127 రాజ్యాలు ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? అంత విశాలమైనటువంటి ఆ సామ్రాజ్యముని సకల జనులను నా వశ్యము చేసిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. సకల జనులను నా వశ్యము చేసి, అందరిని నా వశ్యం చేసి నాకు ఈ సింహాసనం ఇచ్చి, చూడండి ఆయన దేవుని నామాన్ని గర్వపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే ముందు తాగాడే రాజుగారు దానియేలు గ్రంథంలో దానియేలు గ్రంథంలో ఒక రాజుగారు ముందు తాగాడు కదా. ఎవరైనా బెల్షస్సర్ ఆ రాజుగారంట, ఆయన దేవుని మందిరములో ఉన్నటువంటి ఈ మందిరములో ఉన్నటువంటి ఈ పాత్రలన్నింటినీ, బంగారు పాత్రలన్నింటినంట ఆయన తీసుకొని ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళ నాన్న తీసుకెళ్ళాడు. ఎవరైనా? నెబుకద్నెజర్ రాజు గారు. నెబుకద్నెజర్ రాజు గారు అవి తీసుకెళ్ళి ఆ దేశంలో పెడితేనంట, ఆ దేశంలోనంట ఎక్కడ పెట్టాడే అంటే ముందు రాజుగారి ఖజానాలో పెట్టాడు. ఆ తర్వాత తీసుకెళ్ళి అక్కడ దేవతాలయాల్లో పెట్టాడంటండి. ఆ రాజ్యములో ఉన్న రాజుగారంట ఆ మందు తాగుతూ ఉంటే దేవుని హస్తం వచ్చి గోడ మీద రాసిందంట, మెనే మెనే టెకెల్ ఓఫార్సిన్ అని అక్కడ రాస్తా ఉంటేనంట అది చూసిన ఆయన కాళ్ళు గడగడ వణికినాయి అంట. ఎక్కిన మొత్తం అంతా దిగిందంట. ఇదేంటి ఇక్కడ ఒక హస్తము రాస్తా ఉంది, దాని భావం ఏంటి? ఇది ఎవరు చెప్తారు అంటే, ఇంకెవరు చెప్తారంటే మన దానియేలు గారు చెప్తాడు. అయ్యా దానియేలు గారిని పిలవగానే దానియేలు ఆ రాజుగారితో అంటున్నాడు. చూడండి, ఆ రాజుగారితో దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనము, బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులు నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. ఆయన్ని నీవు ఘనపరచలేదు. ఇప్పుడు పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఆ దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. సకల జనులను నా వశము చేసిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకి దేవుడు ఇచ్చినవన్నీ కూడాను ఆయనే మనకిచ్చాడని మనం నమ్మాలండి. ఒకసారి శరీరం ఉప్పొంగు చేస్తుంది, నేనే కష్టపడ్డాను, నేనే తెలియగలవాడిని, నేనే సంపాదించాను, ఇదంతా నాదే అనే ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. ఒకసారి ఈ శరీరం మనల్ని ఉప్పొంగ చేస్తూ ఉంటుంది. అయితే ఆ రాజుగారితో అంటున్నాడు, నీ మనస్సును నీవు అణుచుకొనక. ఏం చేయాలంటే ఈ మనసుని ఆగాలి 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 తగ్గాలి తగ్గాలి తగ్గాలి. అదేదో సినిమాలు చూసి మేము తగ్గమనుకోండి, సినిమా వాళ్ళు తగ్గరు, కానీ దేవుని బిడ్డలు తగ్గాలి, తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకునేవాడిని
ఆయన ఏం చేస్తాడంటండి, నీ మనసుని అణుచుకోలేదు రాజా, ఆ బంగారు పాత్రలు మీ నాన్న తెచ్చాడు కదా, దాని విలువ నీకు తెలియదు కదా, అవి యెరూషలేములో దేవుని పరిశుద్ధ ఆలయంలో ఉండవలసిన పవిత్రమైన పాత్రలు తీసుకొచ్చి మందు పోసుంటావా నువ్వు? ఆ దేవుని నీవు గణపరచలేదు. మనుషులు తయారు చేసిన, బంగారంతో తయారు చేసిన దేవతలు, వెండితో చేసినవి, ఇత్తడితో చేసినవి, ఇనుముతో చేసినవి, రాయితో చేసినవి, చెక్కతో చేసినవి, మట్టితో చేసినవి, ఆ దేవతలను నీవు స్తుతిస్తున్నావు కదండి. అక్కడ వారందరూ నానా రకాలుగా కేకలేస్తూ ఉంటారు కదండి. అన్ని జనులందరూ కూడా పూజ చేసేటప్పుడు నానా రకాలుగా కేకలేస్తూ ఉంటారు. అలాగిన మందు దాకా కూడా వీళ్ళు కేకలేస్తున్నారు. మా దేవత వాళ్ళ దేవుణ్ణి జయించి, వాళ్ళ రాజ్యాన్ని జయించి, వాళ్ళ జనులను జయించి మాకు ఎన్ని దిగొచ్చి పెట్టింది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారంట. ఆ అక్షరాలు కనబడగానే ఇప్పుడు అంతా కూడాను భయం వేసింది. ప్రేమేంది దేవుడు గమనించండి, ఈ కోరెష్ రాజు దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీలో ఆయన జనులు ఎవరో, మీలో ఆయన జనులు ఎవరో రండి అంటే ఇప్పుడు ఈదులందరూ వచ్చారంట. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు. మనము దేవుని బిడ్డలముగా మనము అతిశయించాలి. దేవునికి స్తోత్రం అండి. దేవుని బిడ్డలముగా మనం సంతోషించాలి. ఎవరైనా ఏదైనా సరే మీ యేసుప్రభు నమ్ముకున్నవారు ఎవరు రండి అంటే మనం ముందుకు వెళ్ళగలిగిన స్థితిలో ఉండాలి. మనం చెప్పుకోగలిగిన స్థితిలో ఉండాలి. మేము ప్రభుని నమ్ముకున్నాము, మేము బాప్తిసం పొందాము, ఇదిగో మేము ప్రభు పరిచర్య చేస్తున్నాము, మనం చెప్పుకోగలిగిన స్థితిలో మనం ఉండాలండి. భయపడాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. మీరు వెళ్ళి ఆ దేవుని ఆలయాన్ని నిర్మించుకోండి అని రాజుగారు ఏం చేశారంటే అందుకు కావలసినవన్నీ కూడాను అక్కడ ఏర్పాటు చేయించి వారిని వెళ్ళమని చెప్పేసి చెప్పాడు. ఇంకా చూడండి 8వ వచనం, పారసీక దేశపు రాజు అయిన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటకు తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతిగు షేష్బజ్జరు చేతికి అప్పగించింది. వాటి యొక్క లెక్క 30 బంగారపు పళ్ళెలు, 1000 వెండి పళ్ళెములు, 29 కత్తులు, 30 బంగారు గిన్నెలు, 410 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలు, మరి ఇతరమైన ఉపకరణములను 1000 ఉండెను. బంగారు వస్తువులను, వెండి వస్తువులు అన్నీ 5400. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 2వ అధ్యాయం అంతా కూడాను చెరలో నుండి తిరిగి వచ్చిన వారు ఎవరెవరు ఎంతమంది వచ్చారో వారి వారి వంశములు చొప్పున వారందరి లెక్క చొప్పున ఇవన్నీ కూడాను పేర్కొనటము జరిగింది. 64వ వచనం చూడండి. సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. దేవునికి మహిమ కలుగును గాక. 42,000 మంది అందరు కూడాను వారు బయలుదేరి వెళ్తున్నారంట. 3వ అధ్యాయంలో చూడండి వచ్చేసి 7వ నెలలో ఇశ్రాయేలు తమ తమ పట్టణములోనికి వచ్చిన తర్వాత జనులు ఏక మనసు కలిగిన వారై యెరూషలేములో కూడి, దేవునికి మహిమ కలుగును గాక, ఏక మనసుతో వారందరూ కూడుకున్నారంట, యెరూషలేములో కూడుకున్నారంట. అక్కడ దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రం నందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలుల దేవుని బలిపీఠమును కట్టిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అందరూ కూడా తిరిగి వచ్చారు. ఏమండి, పారసీక దేశపు రాజుగారి ఆజ్ఞ ప్రకారముగా ఆ దేశంలో నుంచి, అన్యుల దేశంలో నుంచి, ఇతర దేశంలో నుండి యెరూషలేమునకు వారందరూ కూడాను తిరిగి వచ్చి ధర్మశాస్త్రములో తెలియజేయబడిన ప్రకారముగా వారు తమ దేవుని యొక్క బలిపీఠమును కట్టిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం అందరం కూడాను వారందరూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరం కట్టారు, యెరూషలేమును కట్టారు. మనం అందరం కూడా మన జీవితాన్ని కట్టుకోవాలి. మొట్టమొదట మన జీవితాన్ని కట్టుకోవాలి, తర్వాత మన కుటుంబాన్ని కట్టుకోవాలి, మన సంఘాన్ని కట్టుకోవాలి. ప్రభు అక్కడ కోసం మనం సిద్ధపాటు కలిగి ఉన్నట్లుగా మనల్ని మనం కట్టుకుందము గాక, సమర్పించుకుందము గాక, సిద్ధపడదము గాక. వారందరూ కలిసి ఏక మనసుతో ఇక్కడ మనం సమకూడామంటే మందిరంలో అందరం కూడా ఏక మనసుతో ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎంతమంది ఉన్నాం కదండి, అందరికీ ఏక మనసు ఎలా వస్తుంది? మనం వింటున్నారా? ఎంతమంది ఉన్నాం కదా, అందరికీ ఏక మనసు ఎలా వస్తుంది అంటే మన అందరం కూడా
యేసయ్య మీద మనసు పెట్టుకుంటే యేసుక్రీస్తు వారికి కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏ మనసు అంటండి? యేసయ్య మనసు ఎలాంటిదో అటువంటి మనసు మనము కలిగి ఉండాలి. మేడగదిలో ఇంచుమించు 120 మంది ఉన్నారు. వారందరూ కూడా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు, స్తుతించారు. ఇప్పుడు వారందరూ 10 దినములు వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ వారందరి మీదకి దిగి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వారందరూ కూడాను ఏక మనసుతో వారు దేవుని బలిపీఠమును కట్టిరి. యెరూషలేమునకు రావాలి అనగా దేవుని మందిరానికి రావాలి, దేవుని కోరుకున్న పట్టణానికి రావాలి, దేవుడు కోరుకున్న స్థలానికి మనం రావాలి. మనం అందరం బయలుదేరి వెళ్దాము అంటే యూదులందరూ బయలుదేరి వచ్చేసారంట. చూడండి, యూదులకి అటువంటి ఐక్యత దేవుడు ఇచ్చాడు. ఇంతకాలము 70 సంవత్సరాలు చెరలో ఉన్నామే, అవమానంలో ఉన్నామే, బానిసత్వంలో ఉన్నామే. ఇప్పుడు రాజుగారే మనకి దేవుడు ప్రేరేపించాడు కనుక మీరు వెళ్ళండి అని చెబుతున్నాడు. కాబట్టి ఇంకా ఈ గడ్డ మీద ఒక్కరోజు కూడా మనము ఉండవద్దు, మన జన్మభూమికి వెళ్ళిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరు కూడా బయలుదేరి వచ్చేసారు, అందరు కూడా బయలుదేరి వచ్చేసారు. గమనించారా? ఇక్కడ మన మందిరంలో మనము దేవుని సన్నిధిని అనుభవించే స్థలం ఈ ప్రపంచం అంతట్లో కూడాను మనకు దేవునికి ఆశీర్వాదం లభించే స్థలం. దేవునికి మహిమ కలుగును గాక. మనం తరలి రావాలి, మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవుని సన్నిధి మనం అప్పగించుకోవాలి. మనం కట్టుకోవాలంటే ముందు మన మనసు ఆయన మీద పెట్టుకోవాలి. ఎవరి మనసు ఆయన మీద ఆనుకొనునో వారిని ఏం చేస్తారంటండి? పూర్ణ శాంతి. వారు మొట్టమొదటి ఏం కట్టారంటండి? బలిపీఠం కట్టారు. మందిరం కట్టడానికి ముందు బలిపీఠం కట్టారు. మనం కూడా మన జీవితాలు కట్టుకోవాలి. మనం బలిపీఠం కట్టుకుంటే, మన జీవితాన్ని కట్టుకుంటే, క్రీస్తుని బండ మీద కట్టుకుంటే సజీవమైన రాళ్ల వలె మార్చబడతాం. దేవునికి స్తోత్రం అండి. ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం తీర్చిదిద్దబడతాం. దేవునికి స్తోత్రం. ఇంకా బాప్తిసం పొందని వారు దయచేసి ఆలస్యం చేయవద్దు. ఇన్ని రోజులు ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది, అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, మీరు పాల్గొంటూ ఉన్నారు. దేవునికి సమర్పణ చేసుకోండి. ప్రభువా, ఇంకా నేను నీకు దూరంగా ఉండకూడదయ్యా, నేను సంపూర్ణ రక్షణ పొందాలి, నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి సమర్పణ చేసుకోండి. వీరందరూ కూడాను బలిపీఠం కట్టి, చూడండి అక్కడ మాట రాయబడింది, వారు అక్కడ బలిపీఠం కట్టారు. అక్కడ ఇజ్రా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి, పర్ణశాలల పండుగ నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. తరువాత నిత్యమైన దహన బలిని అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చిరి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలు పెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు. యెహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు. ఆ శత్రురాజు ఏం చేశాడంటే మందిరాన్ని తగలబెట్టేశాడు కదా. ఆ మందిరాన్ని తగలబెట్టేసినప్పుడు, ఆ మందిరాన్ని కూల్చేసినప్పుడు సొలొమోను మహారాజు గారు చాలా వైభవంగా ఆ మందిరాన్ని కట్టాడు కదండి. ఆ మందిరం మీదనే చాలామంది దాడి చేశారు. కారణం ఏంటో తెలుసా? ఆ మందిరంలో బంగారం ఉంది, ఆ మందిరంలో బంగారు ఉపకరణాలు ఉన్నాయి, ద్రవ్యం ఉంది. ఆ మందిరం చాలా ఖరీదైంది, చాలా విలువైంది, మహోన్నతమైనది, అందులోనే ఖజానా ఉంటుంది ఆ మందిరంలోనే అని ఆశించి అక్కడే ఉంటాయని అదంతా కూడా దోచుకున్నారు, నాశనం చేసేసారు, తగలబెట్టేశారని అక్కడ రాయబడతా ఉంది. దేవదారు మ్రానులను ఉపయోగించారంట, ఆ దేవదారు మ్రానులను తగలబెట్టేశారు. చూడండి ఇప్పుడు ఏమైంది ఏమిటారా, అదంతా పాడైపోయింది. ఇప్పుడు మరలా తిరిగి కట్టుకోవటానికి ఇంకా పునాది అక్కడ వేయబడలేదంట. ఈ అధ్యాయంలో వారు పునాది వేయబడటానికి ముందే బలిపీఠము కట్టారు. చూడండి తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే 10వ వచనం, యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోను ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోను నిలవబడి యెహోవాను స్తోత్రం చేసిరి. వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు ఇశ్రాయేలుల
విషయమై ఆయన కృప నిరంతరము నిలిచినని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయుల్లోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దం బహుదూరము వినబడెను. గట్టిగా చప్పట్లు కొడుతూ అందరం కూడా యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. ఆ మందిరము పునాది వేయబడినప్పుడంట, ఆ మొదటి మందిరము చూసిన వారు పెద్దలు ఉన్నారంట, వృద్ధులు ఉన్నారంట, యాజకులు ఉన్నారంట. వారందరూ అంట, ప్రభువా మందిరము తగలబడిపోయింది అనుకున్నాము, కాలిపోయింది అనుకున్నాము, ఇక మరలా ఎవరు కట్టలేరు అనుకున్నాము, కానీ మరలా మేము బ్రతికుండగానే ఈ మందిరం యొక్క పునాది మీరు వేశారు కనుక మీకు వందనాలు ప్రభు అని అందరూ ఏడ్చేశారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కొత్తగా ఉన్నవాడి ఆ మందిరం చూడని వాడికి కొత్తగా ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అంట, ఈ 70 సంవత్సరాలు పుట్టిన వాళ్ళందరూ అంట, మా దేవుని మందిరం మరలా కట్టుకుంటున్నామని సంతోషంతో కేకలు వేశారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడంటే, ఇక అంత అయిపోయింది అనుకున్న చోటనే మరలా తిరిగి ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఎక్కడైతే నష్టపోయామనుకుంటున్నామో, ఎక్కడైతే కోల్పోయామనుకుంటున్నామో, ఎక్కడైతే పడిపోయామనుకుంటున్నామో, ఎక్కడైతే నశించిపోయామనుకుంటున్నామో, ఇక అవకాశమే లేదు అనుకుంటున్నామో, అక్కడే ఆయన మరలా మనలను తిరిగి ప్రారంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఈ కార్యాలు జరిగించును గాక. ఆమేన్. కోల్పోయిన వాటన్నిటినీ ఆయన మరలా తిరిగి మనకు సమకూర్చును గాక. ఎక్కడైతే ఇది ముగింపుకు వచ్చేసింది అనుకుంటున్నావో, ఇది అంతం కాదు, ఇది ఆరంభం అని దేవుడు అక్కడే మరలా పునాదిని ప్రారంభిస్తూ ఉన్నాడు. మరలా నువ్వు ఆరోగ్యం అంతా పాడైపోయింది అనుకుంటున్నావేమో, కాదు. ఇక్కడి నుంచి నూతనమైన ఆరోగ్యము, నూతనమైన శక్తి, నూతన బలము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. నేను అన్ని కోల్పోయాను అనుకుంటున్నావేమో, అక్కడి నుంచే ఆయన అన్నీ ఇవ్వటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం అండి. అబ్రహామును దేవుడు ఎన్ని విషయాలు ఆశీర్వదించాడంటండి? అబ్రహామును దేవుడు అన్ని విషయంలో కూడాను ఆశీర్వదించాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 3వ అధ్యాయంలో వారు ఆ మందిరాన్ని ప్రారంభించారు, పునాది వేశారు. 4వ అధ్యాయంలోనే వ్యతిరేకత వచ్చింది, ఆటంకాలు వచ్చాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారందరంట రాజుగారికి వర్తమానం పంపించి అక్కడ ఉన్న మంత్రులకి లంచాలు ఇచ్చి ఈ పని ఆపివేయమని చెప్పేసి రాజుగారికి ఉత్తరం పంపించారంట. అయితే రాజుగారితో దేవుడు మాట్లాడి ఆ ఉత్తరాన్ని మరలా ఆయన పరిశీలన చేసిన తర్వాత వీరందరూ కూడాను రాజుగారికి ఒక అర్జీ పెట్టుకున్నారు. అయ్యా, పారసీక దేశపు రాజు అయిన కోరెష్ గారి పరిపాలనలో ఆయన మాకు ఈ అనుమతి ఇచ్చాడు కనుకనే మేము పని చేస్తున్నాము, కానీ నీ మీద వ్యతిరేకంగా కాదు, మా దేవుని మందిరాన్ని నిర్మించుకోమని ఆయన సెలవిచ్చాడని చెప్పినప్పుడు ఆ రాజపత్రమును రాజుగారు దర్యావేషి గారు చూసి వారికి ఆ మందిరాన్ని కట్టుకోమని చెప్పేసి మరలా పర్మిషన్ ఇచ్చాడు. ఆ మందిరాన్ని అంట ఎలా కట్టమన్నా అంటే శీఘ్రముగా ఆ పనిని చేయించమన్నాడు. ఆ 6వ అధ్యాయంలోకి వచ్చేద్దామండి. 12వ వచనం చూడండి. ఏ రాజులే గాని ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యి చాపినట్లా తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయను. దర్యావేషను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చితిని, మరియు అది అతి వేగముగా జరగవల్లని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను. దేవునికి మహిమ కలుగునుగాక. 14వ వచనం. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయ్యు ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారం ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞ అనుసరించి వారు కట్టించుచు కోరెషు, దర్యావేషు, అర్తహషస్త అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున
ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యావేష ఏలుబడియందు 6వ సంవత్సరము అదారు నెల 3వ నాటికి మందిరం సమాప్తి చేయబడిను. అప్పుడు ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. ఆటంకం వస్తుంది, ఆగిపోయింది పని, బాధపడుతూ ఉన్నారు. రాజుగారికి వర్తమానం పంపించారు. ఇప్పుడు రాజుగారు అదంతా కూడా వెరిఫై చేయించి, ఇదిగో కోరెష్ రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ చొప్పునే ఈ మందిరం ప్రారంభమైంది కాబట్టి ఈ మధ్యలో ఎవరు కూడా ఆటంకం పెట్టడానికి వీల్లేదు, ఇది పని వేగముగా జరగాలి. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు అక్కడ 2 ప్రవక్తలు ఉన్నారు. హగ్గయి ప్రవక్త ఉన్నాడు, జకర్యా ప్రవక్త. చిన్న ప్రవక్తల్లో చాలా ప్రాముఖ్యమైన ప్రవక్తలు వీరిరువురు కూడాను. హగ్గయి ప్రవక్త ఆయన అంటాడు కదా, ఈ మందిరము పాడైపోయి ఉండగా సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? ఇశ్రాయేలులారా, ఇదిగో మందిరం పని ఆగిపోయింది, మీరు అందరూ ఏం చేస్తున్నారు? మీరు మీ ఇళ్లలో ఉండటం కాదు, కానీ మీరు మందిరం పని చేయండి, రండి, మీ మందిరాలు కట్టుకోండి అని చెప్పేసి ఆయన వారిని హెచ్చరించాడు. మనం తర్వాత జకర్యా గ్రంథంలో చదువుతాము, వారిని నడిపిస్తూ ఉండగా పని బాగుగా జరిగించిరి, పని సంపూర్తి చేసిరి. ఆ మందిరమును వారు సంతోషముతో ఆనందముతో ప్రతిష్ఠించిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వారు ఏం చేశారంటే పస్కా పండుగను ఆచరించారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మన జీవితాన్ని కట్టుకోవాలి, మనం పస్కా పండుగలో పాల్గొనాలి. ఇది కట్టుకోవటం అంటేనేమో బాప్తీసం పొందుకోవడానికి సూచనగా ఉంది. పస్కా పండుగలో పాల్గొనటం అంటే బలలో పాల్గొనడానికి సూచనగా ఉంది. ఎప్పుడైతే మనం బలలో పాల్గొని జీవాహారం పుచ్చుకుంటామో అప్పుడు మనం చేయవలసిన కార్యము మనం సంపూర్ణం చేసిన వాళ్ళం అవుతాం. దేవునికి స్తోత్రం అండి. ఎంతమంది బలలో పాల్గొంటున్నారో ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెబుతారా? ఈరోజు కూడా నేను పాల్గొన్నానండి, పాల్గొంటాకు వచ్చానండి అన్న వాళ్ళు స్తోత్రం చెబుతారు చేతులెత్తి. హల్లెలూయా. ఈ 6వ అధ్యాయంలో వారందరూ కూడా 19వ వచనం చూడండి, చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగను ఆచరించిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత 21వ వచనంలో తమను తాము ప్రతిష్ఠించుకున్న తర్వాత వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందముతో ఆచరించిరి. ఏలయనగా ఇశ్రాయేలు దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో ఆశీర్వదించను గాక. మిగతా భాగం రేపు మనం కలుసుకుందాం. ప్రభు అందరు తోడుగా నడిపించను గాక. ఆ తర్వాత ఏం జరిగిందంటే మొదటి 6 అధ్యాయాల వరకు మందిరాన్ని కట్టారు, ఆ తర్వాత సంఘాన్ని కట్టారు. రేపు మన సంఘం ఎలా కట్టబడిందో, ఇశ్రాయేల్ జీవితాలు ఎలా కట్టబడ్డాయో, వారందరూ సంస్కరణ ఎలా జరిగిందో, వారు ప్రభుకి ఎలా ప్రతిష్ఠించుకున్నారో, రేపు ఎజ్రా ఎలాగనో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో ఆ సందర్భాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభువా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.